ఈరోజు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన ఆలస్యం అయింది. ఓ షామ్ కుచ్ అజీబ్ థీ ఏ షామ్ బి అజీబ్ హే. బాల్కనీలో చీకటి వెలుగుల మధ్య వాలుకుర్చీలో కూర్చుని పాట ఇచ్చే అనుభూతిని ఆనందిస్తుంటే ధన్మని పళ్ళెం కింద పడ్డ చప్పుడు, పళ్ళెం కింద పడి గింగిర్లు తిరిగి ఆగిన చప్పుడు, అప్రయత్నంగా వెలువడ్డ నిట్టూర్పు వరలక్ష్మిని నిర్వేదంలోకి నెట్టాయి. వెంటనే వినవచ్చిన మగ కేకలు, ఆ కేకల మధ్య చిన్నగా ఏడుపు గొంతు. ఆడమాటలు ఎన్నోసార్లు అలవాటైనా ప్రతిసారి వరలక్ష్మి గుండెలు బరువెక్కుతాయి. తలుపు దడాలన తీసిన చప్పుడు, మాటలు అనవలసిన మాటలు, అరుపులు అయిపోయి గడప దాటి వెళ్ళిన మగవాడు, అవమాన భారంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న అమ్మాయి తేల్చిన దృశ్యం. అంతలో సుడిగాలికి ఆరేసిన చీర లుంగ చుట్టుకుని బాల్కనీలోంచి ఎగిరిపోయినట్టు ఓ చీర, అది వట్టి చీర కాదని, చీరలో మనిషి ఉందన్నది తట్టి కుర్చీలోంచి చేతులు చాచి పిలుస్తూ లేవబోయేలోగా ఆరో అంతస్తు నుంచి దబ్బున కింద పడ్డ చప్పుడు. కాళ్ళు గజగజ వణికి కుర్చీలో మళ్ళీ కూలబడిపోయింది వరలక్ష్మి. ఇంకా లేచి ఏం చెయ్యాలి, ఏం చూడాలి? చూడడానికి రక్తం ముద్ద తప్ప ఏం మిగులుతుంది? కింద ఏవో కేకలు, అరుపులు, హడావిడి అస్పష్టంగా వినిపిస్తున్నా కాళ్లల్లో శక్తి లేనట్లు లేవలేకపోయింది. ఎంత పని జరిగింది, ఎంత పని చేసింది? ఇంతకు తెగిస్తుందని, ఇంత తొందరపడుతుందని ఊహించని వరలక్ష్మికి హఠాత్తుగా అయ్యో తను తొందరపడలేదు అన్నది తట్టి, అవును పాపం, ఎన్నాళ్ళు ఆవేదన భరిస్తుంది, ఎన్నాళ్ళు నరకం అనుభవిస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆశ చచ్చిపోయాక నిత్యం చస్తూ బతికే కంటే చావే నయం అని పెళ్ళైన ఏడాదికే ఓ ఆడపిల్ల నిర్ణయించుకుందంటే తెలివి తక్కువగా తొందరపడిందని ఎలా నిందమోపడం? తను తొందరపడలేదు. ఆలోచన తెమలక తను తొందరపడలేదు. ఈలోగా ఇంత పని జరుగుతుందని ఊహించకపోవడం తన తప్పే. ఆదుకుందామన్న ఆలోచన వచ్చినా అమల్లో పెట్టడానికి ఎన్ని అనుమానాలు, అడ్డంకులు. ఏ హక్కుతో తను వెళ్ళి ఆదుకోవాలి? 80వ పడిలో పడిన తను ఎన్నాళ్ళుంటుందో, ఎటూ కాకుండా ఆ అమ్మాయి బతుకు ఏమవుతుందో? ఓ పెళ్ళైన అమ్మాయిని ఇంట్లోంచిరా, వచ్చేయి అని చెప్పడం, నే చూసుకుంటా, నీకేం భయం లేదు అని భరోసా ఇవ్వడం ఈ దేశంలో అంత సులువైన పని కాదు అని అర్థమై తర్జన భర్జన పడి కొడుక్కు ఫోన్ చేసింది. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఆ అమ్మాయి బాధ్యత నువ్వు తీసుకోవడం ఏమిటి? ఆ మొగుడు ఊరుకుంటాడా? నీ ఇంటికి వచ్చి నువ్వెవరు అని అడిగితే నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి ఏ హక్కుతో వచ్చావో అని నిలేస్తే జవాబుందా నీ దగ్గర? సరే, ఆ అమ్మాయి భర్త చేతిలో హింసలు పడుతోంది. ఆమె ధైర్యం చేసి ఇల్లు వదిలి బయటకు వెళ్ళి కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే అప్పుడు నువ్వేదన్నా సాయం చెయ్యగలవు. కావాలంటే నిజమే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి పాపం ఆమెకి ఎవరూ లేరు. అంత ధైర్యం చేసి బయటికి వచ్చే తెగింపున్న ఆడపిల్లలా లేదంటావు. బాగుంది. ఆ తెగువ ధైర్యం లేని అమ్మాయి రేపతను పోలీస్ కేసు పెట్టి నిన్ను ఇరికించదని నా ఏముంది? అతని ఈగో హర్ట్ అయి కావాలని కక్ష కట్టి చెయ్యొచ్చు. నీకేమో 82 ఎన్నాళ్ళుంటావో ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి ఇటు అటు కాకుండా అయిపోదా? ఆ ఆ అలా ఎందుకవుతుంది? చదువుకుంది, 50,000 వచ్చే ఉద్యోగం చేస్తుంది, తన బతుకు తన బతుకుతుంది అంటావు. అమ్మా, అన్నీ నువ్వే ఆలోచించి అనేస్తున్నావు. అసలు ఆ అమ్మాయి ఏమంటుందో అడిగావా? భర్తని వదిలి బయటికి రావాలనుకుంటుందా? అసలేమీ మాట్లాడకుండా జాలిపడిపోయి అన్ని ఆలోచనలు, నిర్ణయాలు నువ్వే తీసేసుకుని ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను అనడం, ఆమె బాధ్యత తీసుకుంటాను అనడం ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? అవును, చూస్తూ జాలి పడుతున్నావు, బాధపడుతున్నావు. ఓ ఆడపిల్ల మీద దౌర్జన్యం జరిగిపోతోందని కలవరపడిపోతున్నావు. బాగుంది. ఇలాంటి ఆడవాళ్ళు ఎందరో ఉంటారు. పైకి చెప్పుకోలేక కొందరు, ఇల్లు వదిలొచ్చే ధైర్యం లేక కొందరు, బయటికి వస్తే ఎదురయ్యే ఇబ్బందులు తలుచుకొని భయపడి కొందరు, ఏదో అలా సర్దుకు బతకడం నయం అని కొందరు, అన్నీ సహించి పడుండేవాళ్ళు ఎందరో. ఏదో నీ ఇంటి పక్కన ఉన్నారు, నీ కళ్ళబడినవి చెవులబడినవి చూసి విని బాధపడుతున్నావు. అమ్మా, జాలిపడి ఆ క్షణంలో ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకునే విషయం కాదిది. నువ్వు ఏ పోలీసులకో కంప్లైంట్ ఇచ్చినా ఆ అమ్మాయి నీకేమవుతుంది అన్న ప్రశ్న ముందుగా వస్తుంది. అదే నీ కూతురైతే నీకు హక్కుంటుంది. అమ్మా, సారీ, నేను ఇంతకంటే ఏం చెప్పాలి? ఆలోచించి అడుగువేయి. నువ్వు ఈ వయసులో మనశ్శాంతి పోగొట్టుకొని
ఇదంతా నీ నెత్తిన వేసుకుని సమస్యలో పడతావని నా భయం అని ఊరుకున్నాడు. కొడుకు నిష్కర్షగా చెప్పేశాడు. కొడుకే కాదు, ఎవరన్నా ఇలాగే అంటారు. అవును, తనకేమవుతుందా అమ్మాయి? ఎందుకంత జాలి, అభిమానం, బాధ ఆ అమ్మాయి మీద తనకి? ఏడాది క్రితం చూసిన మొదటిసారే ఆ అమ్మాయి మొహంలో ఏదో అవ్యక్తమైన బాధ. ఏడ్నార్థం క్రితం పెళ్ళైన అమ్మాయి. పక్క ఫ్లాట్కి అద్దెకి దిగిన ఆ భార్య భర్త సామానుతో పక్కింటికి వచ్చిన నాడే లిఫ్ట్ తలుపు తెరుచుకొని ఎడాపెడా సంచులు భుజాన చేతికి తగిలించుకొని ఆదివారం 3 గంటల వేళ గుమ్మంలో అడుగుపెట్టిన ఆ అమ్మాయిని లిఫ్ట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చూసింది వరలక్ష్మి. కొత్త వాళ్ళు వచ్చారు అని లేచి గుమ్మంలోకి వెళ్ళి ఆహ్వానం పలికినట్టుగా నవ్వుతూ చూసింది పలకరింపుగా. ఇన్నాళ్ళు ఖాళీగా ఉంది, మీరొచ్చారు, సంతోషం. మంచినీళ్ళు అవి ఏమన్నా కావాలంటే అడగమ్మా అంది చనువుగా. ఆ అమ్మాయి తలెత్తి చూసి పెదాలు దాటని చిరునవ్వుతో అలాగే అన్నట్టు తలాడించింది. థ్యాంక్స్ ఆంటీ అంది లోపలికి వెడుతూ. చామని ఛాయ, పల్చటి మనిషి. మొహం ముందు కనపడేవి కళ్ళే, కానీ ఆ కళ్ళల్లో జీవం లేదు, ఆ మొహంలో కాంతి లేదు. ఉదయం నుంచి సామాను అది సర్దుకుని ఇల్లు మారడం అలసిపోయినట్టు కనిపించిన ఆ అమ్మాయి ఆ తర్వాత ఇల్లు అది సర్దుకుని ఆఫీస్కి వెడుతున్నా వస్తున్నా ఎప్పుడు కంటబడిన నిస్తేజమైన ఆ కళ్ళు, మొహంలో నిర్లిప్తత, ఏ ఉత్సాహము కనపడలేదు. ఉదయం 7:30కే హడావిడిగా వెళ్ళిపోయేది. సాయంత్రం 6ంటికి ఊసురోమన్నట్టు వచ్చి తలుపు మూసుకునేది. అవును మరి, పాపం, ఇంట్లో మళ్ళీ చాకిరి, వంట తప్పదు కదా. ఉద్యోగం చేసిన ఊళ్ళేలిన ఆడదానికి ఆ అమ్మాయి ఆదివారం అన్నా బయటికి వస్తే పలకరించాలన్నా కనపడేది కాదు. ఇంట్లో పనులు చక్కపెట్టుకోవడం, కాస్త రెస్ట్ తీసుకోవడం చేస్తుందేమో. తను వెళ్ళి పలకరించాలన్నా ఆదివారం ఇంట్లో మొగుడుంటాడు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఊరుకుంది వరలక్ష్మి. మొదటి రోజు 4 గంటలకు ఫోన్ చేసి ఫ్లాస్క్లో పోసి ప్లేట్లో 1/2 బిస్కెట్లు పెట్టి పాపం సామాను అవి సర్దుకున్నారో లేదో, టీ చేసుకోవడానికి స్టవ్ అది రెడీ అయిందో లేదో అనిపించి టీ పెట్టి తీసుకెళ్ళి తలుపు తట్టింది. తలుపు తీసిన అమ్మాయి ఇంటి నిండా పరిచినట్లున్న పుస్తకాలు సామాను మధ్య కుర్చీలో లుంగీ బనీన్తో కూర్చుని పేపర్ చదువుకుంటున్న అతను, చెమటలు కారిపోతూ అలసిపోతూ సర్దుకుంటున్న ఆమె. టీ తాగండమ్మా, స్టవ్ అది వెలిగించావో లేదో, ఏదైనా టిఫిన్, ఉప్మా లాంటిది ఏదన్నా చేసివ్వనా అంది చనువుగా. ఆ అమ్మాయి గబగబా అయ్యో వద్దండి, వద్దు, టీ కూడా చేసుకుంటాంలేండి, మీరెందుకు తెచ్చారు అంది. అయ్యో టీ ఏం భాగ్యం, పక్కనున్నాం, ఇల్లు సర్దుకుంటున్నావు, టీ తాగండి, కాస్త ఓపికొస్తుందంటూ ట్రే ఆ అమ్మాయి చేతికి అందించింది. ఆ అమ్మాయి మొగుడి వంక ఓసారి చూసి ట్రే అందుకుని థ్యాంక్స్ అండి మొహంలోకి రాని నవ్వు తెచ్చుకుంది. సరే సరే, నీళ్ల సీసా ఇవ్వనా? వద్దండి, ఉన్నాయి అంటూ ఇంకా మాటలకు అవకాశం ఇవ్వకుండా తలుపు మీద చేయి వేసింది. పనిలో ఉన్న వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టినట్లవుతుందని తప్పుకుంది వరలక్ష్మి. నెల రోజులైనా ఆ అమ్మాయి పేరు కూడా తెలుసుకోలేకపోయింది. ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తూ లిఫ్ట్లో కలిస్తే సర్దుకోవడం అయిందా, ఎక్కడా కనపడ్డమే లేదు. పేరన్నా అడగలేదు. మీ ఇంటికి వచ్చామంటే మీరెప్పుడు బిజీ నవ్వుతూ పలకరించింది వరలక్ష్మి. సారీ అండి, పొద్దుట వెడితే ఇదిగో ఇప్పుడే రావడం, రాగానే వంట పని తీరిక ఉండదు కాస్త నవ్వు ముఖం పెట్టి అంది. అవునులే, వర్కింగ్ ఉమెన్ కదా, నీ పేరన్నా చెప్పలేదు నువ్వు. ఆ వాణి అండి, వస్తానండి. లిఫ్ట్ డోర్ తెరవగానే గబగబా వెళ్ళిపోయింది. ఏదో పక్కింట్లోకి ఎవరన్నా వస్తే కాస్త కాలక్షేపం ఉంటుందనుకున్న వరలక్ష్మికి నిరాశ అనిపించింది. తన వయసు దానితో ఏం మాటలనుకుందేమో, తీరిక ఓపిక లేవేమో. లిఫ్ట్ గుమ్మం ముందు ఉండడంతో వచ్చిపోయేవారు కనపడి ఆ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఏదో పలకరిస్తారు. ఆ అమ్మాయి భర్త పొద్దుట 7 గంటలకల్లా వెడుతుంటే చూసింది. ఆ మొహం చూస్తే సీరియస్గా అనిపించింది. రంగు తక్కువ, కళ్ళలేని మొహం, అంత పొడుగు లేడు. ఈ వయసులో అంత సీరియస్ ఏమిటో. నెల రోజులైనా ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళడం చూడలేదు అనుకుంది వరలక్ష్మి. ఒకరోజు ఆదివారం పాల ప్యాకెట్టు గుమ్మం ముందు పడుంది. 8 అయినా తీసుకోలేదు. పాలు విరిగిపోతాయేమోనని తీసి బెల్ కొట్టింది. అతను తలుపు తీసి సీరియస్గా ప్రశ్నార్థకంగా చూశాడు. పాల ప్యాకెట్ తీసుకోలేదు, విరిగిపోతాయని కాస్త తడబడుతూ అతని మొహం చూస్తూ, అతని కళ్ళల్లోని తీవ్రత అప్రసన్నత చూస్తూ అంతకంటే అనలేకపోయింది. థ్యాంక్స్, ప్యాకెట్ తీసుకొని తలుపేశాడు. తన గుమ్మం వైపు నడుస్తుంటే లోపల నుంచి అతని గొంతు గట్టిగా వినిపించింది. పాల ప్యాకెట్ తీసుకోలేదని అరుస్తున్నాడు కాబోలు భార్య మీద.
తరువాత 4-5 సార్లు సాయంత్రం ఇద్దరూ ఇంటికొచ్చాక దేనిమీదో అరుచుకోవడం, 1-2 సార్లు గ్లాసో గిన్నో విసిరికొట్టిన చప్పుళ్ళు. అలాంటప్పుడు దడాలున తలుపు తెరుచుకొని విసురుగా అతను ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రో 10 గంటలప్పుడు రావడం, మళ్ళీ ఇంట్లో విసురుగా మాటలు చాలాసార్లు వినిపించేవి. తన బెడ్రూమ్ బాల్కనీ, వాళ్ళ డ్రాయింగ్ రూమ్ బాల్కనీ పక్కపక్కనుండేవేమో స్పష్టంగా వినపడకపోయినా ఇద్దరూ దేనికో ఘర్షణ పడుతున్నట్లు అర్థమయ్యేది. ఏమిటో ఇద్దరూ సుఖంగా హాయిగా ఉండాల్సిన ఈ వయసులో ఇప్పట్నుంచి ఈ గొడవలేమిటో, మనసులు కలవని సంసారం అనిపించింది. ఇవాళ వినిపించిన పళ్ళెం గింగిరులు వాళ్ళొచ్చిన నెల రోజులకి మొదటిసారి వినిపించింది. విసురుగా అతను బయటికి వెళ్ళిపోవడం చూసింది. ఏదో గొడవ జరిగింది. అలాంటి గొడవలు 4-5 సార్లు విన్నాక పాపం ఆ అమ్మాయి ఎందుకిలా, ఒకసారి వెళ్ళి చూసి విషయం తెలుసుకుంటే, అట్టే పరిచయం అన్నా లేని అమ్మాయి తను వెడితే ఇబ్బంది పడొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ధైర్యం చెయ్యలేక నిస్సహాయంగా ఊరుకుంది. ఒకరోజు చాలా చాలా చప్పుళ్ళు, గిన్నెలు దబదబా కుర్చీల్లాంటివి పడిన చప్పుళ్ళు, కెవ్వుమన్న అమ్మాయి కేక విని కలవరపడిపోయి అతను విసురుగా తలుపు తీసుకుని వెళ్ళిపోగానే ఇంకాగలేక తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న అమ్మాయిని చూసి మనసు ద్రవించి నెమ్మదిగా వెళ్ళి తల మీద ఓదార్పుగా రాసింది. దిగ్గున తలెత్తినామె తనని చూసి బిత్తరపోయింది. తన బతుకు బట్ట బయలైందన్న సిగ్గు, అవమానం, దుఃఖం, ఆశ్చర్యం, ఉక్రోషం, ఏవేవో భావాలు మొహం నిండా. ఊరుకో అమ్మా, అలా ఏడవకు, బాధపడకు. నేను మీ అమ్మమ్మ వయసుదాన్ని. రోజు వింటూ కూడా వస్తే ఏమనుకుంటావోనని రాలేదు. ఇవాళ ఇంకాగలేక వచ్చా. నీ కష్టం చెప్పమ్మా నాతో. ఏం జరిగింది? ఎందుకిలా? ఆ అమ్మాయి హిస్టీరియా వచ్చిందాన్లా 2 చేతులతో తల మీద దబదబా బాదుకొని, నా కర్మ, నా దురదృష్టం, ఇలాంటి వెధవ పాలపడ్డాను. వెధవ పెళ్లి చేసుకున్న ఒక్కరోజు సుఖం లేదు. నా బతుకింతే, చావడం తప్ప మార్గం లేదు. పెద్ద పెట్టున వెక్కి వెక్కి ఏడుస్తూ, ఏడుపు మధ్య ఒక్కో మాట అలా ఆగకుండా 10 నిమిషాలు ఏడ్చింది. మంచినీళ్ళిచ్చి కొంగు తొడిపి మొహం తుడిచి ఓదారుస్తూ తల నిమురుతూ కంటి కింద కమిలిన చోట తడి కొంగుతో అద్దుతూ, ఊరుకో అమ్మా, ఏడిస్తే ఏం ప్రయోజనం? ఇలా ఎందుకు సహిస్తూ ఉంటున్నావు? చదువుకున్న దానివి, ఉద్యోగస్తురాలివి, ఇంత బేలగా అన్నీ భరిస్తూ ఇలా పడి ఉండడం ఏమిటి? ధైర్యం తెచ్చుకో, తిరగబడి నిలై. కొట్టే హక్కు లేదని చెప్పు. ఊరుకుంటే ఇలాంటి మగాళ్ళు ఇంకా పేట్రేగిపోతారు. ఏం చెయ్యను, నాకెవ్వరూ లేరు, ఎవరితో చెప్పుకోను ఏడుస్తూ అంది. చూడు, ముందు ఆ అన్నం తిను. అన్నం మానేస్తే ఏడవడానికన్నా ఓపికండాలి కదా. కడుపు మార్చుకుంటే కరిగిపోయే మొగుడు కాదన్నది నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంటూ కంచంలో మజ్జిగన్నం అంతా ముద్దలు చేసి పెడితే ఎంత ఆకలి మీదుందో అంతా తినేసింది. లే, ఇంకా వెళ్ళి పడుకో. ఇవన్నీ ఇలా ఉండని, వీలైతే రేపు సెలవు పెట్టు, మనం మాట్లాడుకుందాం. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. లే, వెళ్ళు లోపలికంటూ లేపి లోపలికి పంపి వీధి తలుపు లాగివేసి వెళ్ళింది వరలక్ష్మి. మర్నాడు వాణి చెప్పింది వింటుంటే ఇంకా ఈ కాలంలో కూడా ఇలాంటి మగవాళ్ళు ఉన్నారా అనిపించింది. పెళ్లి చేసుకుందామంటూ వెంటబడి ఒప్పుకునే వరకు ప్రేమ నటించి ఇద్దరూ ఒక ఆఫీసు, ఇష్టపడ్డవాడు దొరికాడని మురిసి మురిపెంగా చూసుకుంటాడు అన్న ఆశలు, ఊహలు, కోరికలు అన్నీ చేసుకున్న నెల రోజులకే నలిపి నేల రాస్తాడని ఏ అమ్మాయి ఊహిస్తుంది? తన ఉద్యోగం డబ్బు కోసం మాత్రం చేసుకున్న డబ్బు మనిషిని 2 నెలలకే అర్థమైపోయింది. మనిషి చదువుకున్నాడు, సంస్కారం ఉంటుందన్న నమ్మకాన్ని వమ్ము చేసేశాడు. నిలువెల్లా మగ అహంకారం. ఇల్లు తనది, భార్య తనది, ఆ ఇంట్లో తనదే సర్వాధికారం. భార్య అన్నది చెప్పు చేతల్లో ఉండాలి అనుకునే మగమహారాజు. కూరకి సర్దుకోడు, టిఫిన్కి సర్దుకోడు, భార్యకి వంట్లో బాగులేకపోయినా ఓ పూటన్నా వంటకి సర్దుకోడు. సర్దుబాటు అన్నదానికి అర్థం అతనికి తెలియదు. భార్యకి పూలు, చీర, పుట్టినరోజు కానుక, ఓ హోటల్కి తీసుకువెళ్ళడం, ఎప్పుడన్నా సినిమాకో షికారుకో వెళ్ళడం అన్నీ అతనికి అనవసర ఖర్చుల్లాగే అనిపిస్తాయి. జీతం కోసం ఆఫీసు, బతకడం కోసం తినడం, ఆ రెండే అతనికి అవసరం. భార్య జీతం మీద అతనిదే అధికారం. జమా ఖర్చులు తను జాగ్రత్తగా చూస్తాడు. ఆడవాళ్ళకి తెలియను కానీ కొత్తల్లో నమ్మబలికి జీతం తీసుకుని ఖర్చులకి డబ్బు ఎంత ఇవ్వాలో అతనిదే నిర్ణయం. అన్నింటికీ తలాడించింది. తనవాడు అతను చెప్పింది వేదమనుకుంది. తనకెందుకీ డబ్బు లెక్కలగోలా, అతన్నే చూసుకొని అని నిశ్చింతగా ఊరుకుంది. 2 నెలలు గడిచేసరికి అతని తత్వం అర్థమైంది. అతని ఆలోచనలు, మాటలు, ఆచరణ అన్నీ వక్రమేనన్నది అర్థమయ్యాక
తను ఎంత తెలివి తక్కువగా అతని నమ్మి మోసపోయిందో గ్రహించింది. నిలువెల్లా పురుషాహంకారం నింపుకున్న అతనిలో ఏ కోశాన మానవత్వం లేదన్నది, మనిషిగా ఉండాల్సిన ప్రేమ, అభిమానం, సెంటిమెంట్స్ లాంటి మాటలకి అర్థాలే తెలియని మూర్ఖుడు అన్నది తెలిసిపోయింది. అతనికి నచ్చనిది జరిగితే చెప్పినట్టు చెయ్యకపోతే అతని నోటికి అడ్డు అదుపు లేకుండా ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడో. కోపం వస్తే చేతిలో ఉన్నది మొహం మీదికి విసిరి కొట్టడం. అతని ప్రవర్తనతో పెళ్ళైన కొత్తలోనే బేజారైపోయి భయంతో బిక్కచచ్చిపోయింది. పెళ్లికి ముందే పక్షవాతంతో ఓల్డేజ్ హోంలో ఉన్న తల్లికి నెలకి 10,000 పంపడం తన బాధ్యత. తల్లిని చూడడానికి ఎవరూ లేరని ముందే పరిస్థితి చెప్పినా ప్రతి నెల గోల, అరుపులు. 10 సార్లు చెబితే గాని డబ్బు ఇవ్వకపోవడంతో జీతం రాగానే తనే ముందు పంపితే దానికి ఎంత రాద్ధాంతం. అతని సంగతి అర్థమై అణిగి ఉంటే మరింత రెచ్చిపోతున్నాడని గ్రహించి జవాబులివ్వడం, అభిప్రాయం ఖచ్చితంగా తెలియచెప్పడం మొదలు పెట్టగానే ఇంకా గొడవలు ఎక్కువై ఆ మనిషిని ఏం చెయ్యాలో తెలియని అయోమయ అవస్థలో అన్నీ భరిస్తూ తన పని చేసుకుంటూ మౌనంగా ఉన్న పొగరు జవాబు చెప్తావు అంటూ గోల. ప్రతిరోజు విని దినదిన గండంగా బ్రతికీడుస్తూ, తిట్టిన రోజు ఏడుస్తూ, తిట్టకుండా గడిచిన రోజు పండగ అనుకుంటూ బతికీడుస్తున్నా ఏం చెయ్యాలో తెలియదు. చద్దామనిపిస్తుంది. నువ్వెందుకు చావడం? ఇలాంటి వాడితో ఇంకా కాపురం సాగిస్తున్న నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. చదువుండి, ఉద్యోగం ఉండి, నీ బతుకు నువ్వు బతకగలిగే అవకాశం ఉండి ఇలా భరిస్తున్నావంటే గట్టిగా ఎదిరించి ఇంట్లోంచి పోతా, నా బతుకు నే బతుకుతా అని అన్నీ అయ్యాయి అంటే పో అని బట్టలు విసిరేశాడు. నన్ను ఎదిరించి పోతావా అని మరోసారంటే గెంటేస్తా ఇంట్లోంచి. ఏ బాబు ఆదుకుంటాడో చూస్తా అన్న బెదిరింపులు. ఉద్యోగం చూసుకుని మిడిసిపడుతున్నావు, పో ఇంట్లోంచి. పోతే మొగుడంటే ఏమిటో తెలుస్తుంది. మొగుడన్నాక ఓ మాటంటే పోతా పోతా అని భయపెడితే ఆడాళ్ళకి అంత తెగింపుంటే నాకేం, మగాణ్ణి మరో పెళ్లి చేసుకుంటా అంటే ఎంత మగహంకారం. ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి మగాడిని భరించి సహిస్తున్నావంటే ఏమిటో. నాకెవరూ లేరు, అమ్మని చూసుకోవాలి. ఒంటరిగా బతకడంలో ఏ చిక్కులు ఉంటాయోనని అక్కడికొచ్చి ఏ గొడవలు చేస్తాడో. ఇంతకంటే గొప్ప చిక్కులుండవు. లే అమ్మా, ఒక గది తీసుకో, చిన్న ఇల్లు తీసుకొని నీ పాటికి నువ్వు బతకలేవా? పిచ్చి వేషాలు వేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించు. నీ హద్దుల్లో నువ్వుండి మొగుణ్ణి కదా అని నన్ను వేధిస్తే నీ అంతు చూస్తా అని బెదిరించి చూడు. అన్నింటికీ నువ్వు భయపడుతున్నావని, నీకు ధైర్యం లేదని గుర్తించి అలా రెచ్చిపోతున్నాడు. నీకు నేనున్నా. ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే పెట్టె పట్టుకొని నా ఇంటికి రా. నీ ఏర్పాట్లు చేసుకునే వరకు నేను అండగా ఉంటా. ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళుండు. అమ్మో, మీ ఇంట్లోనా నన్ను బతకనిస్తాడా? ఇదిగో, పిచ్చి మాటలు మాట్లాడకు. పిరికితనం బదులు నీ ఒంటి మీద చెయ్యి వేస్తే ఫోన్ ఎత్తి పోలీసుల్ని పిలు. చచ్చినట్లు భయపడతాడు. అపనమ్మకంగా చూసింది. పోలీసులు వస్తారా? వాళ్ళు వస్తే ఆ కోపంతో ఇంకా ఆమెలో అభద్రతాభావం, పిరికితనం పోగొట్టడానికి ఎన్ని రకాలుగా ధైర్యం చెప్పి చెప్పి తిరగబడి చూడు. అప్పటికీ దారికి రాకపోతే చూద్దామంటూ ఆ రోజంతా ధైర్యం చెప్పింది వరలక్ష్మి. ఆంటీ, మీరు చెప్పింది చేశా. ఫోన్ ఎత్తేసరికి భయపడి కోపం పట్టలేక ఫోన్ విసిరేశాడు. ఫోన్ విసిరేస్తే బయటికి వెళ్ళి చేయలేననుకున్నావా? నీ హద్దుల్లో నువ్వుండి ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. పొమ్మనే హక్కు నీకు లేదు అని దబాయిస్తే కాస్త తెల్లబోతూనే బెదిరాడు. పొగరెక్కిందే నీకు, ఉండు నీ పని చెప్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడంటీ. కాస్త భయపడ్డాడు. 2-3 రోజులకొకసారి సలహాలు, సంప్రదింపులతో ఇద్దరూ చర్చించేవారు. ఆఫీస్కి వెళ్లే పిల్ల అంటూ వండుకున్నది కాస్త ఎక్కువ వండి కూర, పచ్చడి, పులుసు లాంటివి స్పేర్ తాళం దగ్గర పెట్టుకొని వాళ్ళిద్దరూ ఇంటికొచ్చే ముందు వంటింట్లో పెట్టేది వరలక్ష్మి. చాకలి బట్టలు తెచ్చిన పని మనిషి వస్తే తాళమిచ్చి పని చేయించడం వంటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లిలా ఆదుకుంటూ ధైర్యం నూరిపోస్తూ వాణి కాస్త ప్రశాంతంగా ఎలా తన బతుకు తను బతకాలో చెప్తూ ఆప్తురాలైంది. వాణి తిరగబడ్డాక తిట్లు తగ్గినా ఆ కోపం, ఆ విసురు, సహజంగా వచ్చిన బుద్ధులు తగ్గడానికి సమయం ఇవ్వాలని కొన్నాళ్ళు ఎదురుచూడు. మార్పు రాకపోతే ఆలోచిద్దాం అంది వరలక్ష్మి. 10 రోజులు కాస్త తగ్గినట్టు కనిపించినా లోపల ఉడికిపోతూ వాణిలో తిరుగుబాటుతనం తట్టుకోలేక బరస్ట్ అయ్యాడు. ఒకరోజు యథాప్రకారం పళ్ళాలు, గ్లాసులు విసరడం, తిట్లు అన్నీ అయ్యాయి. ఆంటీ, నాకు మీరు అండగా ఉన్నారని, మీరు నాకు అన్నీ నేర్పుతున్నారని, మనిద్దరి మధ్య సాన్నిహిత్యం తెలిసి ఆ ముసల్ది నీకు అన్నీ నూరిపోస్తుందన్నమాట.
అందుకే ఇంత పేలుతున్నావు. ఎవరే అది? కాళ్ళు ఇరగ్గొడతా. నా ఇంటి వైపు వస్తే కాపురం చెడగొడుతుందా? ఇన్నేళ్ళొచ్చి బుద్ధి జ్ఞానం లేదా దానికి? అంటూ నోటికి రాని మాటలంటే వినలేక తిరగబడ్డా. అది చూశారుగా ఆయన బుద్ధి. సరే చూద్దాం అంది వరలక్ష్మి. ఆ రోజే కొడుకుతో మాట్లాడితే కొడుకు అన్నది విన్నాక కాస్త ఆలోచనలో పడింది. ఆలోచన తెమలక ముందే తరువాత 10 రోజులకి కొత్త కారణంతో నోటికి రాని మాటలు. ఆంటీ, ఆఫీస్లో ఎవరితోనో నాకు సంబంధం అంటగట్టి వాడితో స్నేహం మరిగావే, వాడు రమ్మన్నాడా? పోతావా రంకుమొగుడు దగ్గరికి? అందుకేనా అంత ధైర్యంగా ఎదిరిస్తున్నావు అంటూ నానా గోల చేశాడు అంటూ ఏడ్చి ఏడ్చి వాచిన కళ్ళతో ఏడుస్తూ అంది వాణి. పద, నీ మొగుడుతో మాట్లాడతా, ఇంక ఊరుకోవద్దు. వరలక్ష్మి ఆవేశం పట్టలేక లేచి వాణి వద్దు వద్దు అంటున్నా చేయి పట్టి లాక్కెళ్ళినట్టే ఆ ఇంట్లో చొరబడింది. అతను తెల్లబోయాడు. చూడు బాబు, నీ పేరేమిటో? ఎందుకు ఒక ఆడపిల్లని ఇంతలా హింసిస్తున్నావు? అగ్నిసాక్షిగా పెళ్ళాడి నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని వచ్చిన భార్యని, గుండెల్లో దాచుకోవాల్సిన అమ్మాయిని నీ ఇంటికొచ్చి నీకు చాకిరీ చేసి నీకు పిల్లల్ని కని నీ ఇల్లే తన ఇల్లనుకుని బతికే భార్యని ఇలా హింసిస్తావా? మగాడివైతే మొగుడివైతే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? దులిపేస్తున్న వరలక్ష్మిని చూసి ముందు బిత్తరపోయినా తర్వాత కోపంగా లేచి, ఏమిటి? ఎవరు నువ్వు? నా ఇంటికొచ్చి నన్ను ఇన్ని మాటలు అంటున్నావు? నీకెంత ధైర్యం? ముందు నడు బయటికి. మా ఇంటి వ్యవహారంలో కలుగజేసుకునే అధికారం ఎవరిచ్చారు? అసలు నువ్వే దానికి లేనిపోనివన్నీ ఎక్కించావు బుర్రలో. అంతవరకు చచ్చినట్టు పడుంది. పో బయటికి. నువ్వెవరు? ఇన్ని మాట్లాడుతున్నావు? ఎగిరిగిరి పడుతూ మీది మీదికొచ్చాడు. నేనెవర్నా? తోటి మనిషిని. నీ అమ్మ వయసున్నదాన్ని. బుద్ధి చెప్తే వింటావనొచ్చాను. ఆ అమ్మాయి మీద చేయి చేశావో నీ అంతు చూస్తా. ఉద్యోగం ఊడగొట్టించి జైల్లో తోయిస్తా అరిచింది వరలక్ష్మి. ఇదే ఆఖరుసారి, మరో ఛాన్స్ లేదు నీకు. కట్టుకున్న ఇల్లాలిపై ఇలాంటి దౌర్జన్యం, హింస ఏ పోలీసులు కోర్టులు సహించవు. అది తెలుసుకో. వస్తా. వాణి, మరోసారి ఏదన్నా నోరెత్తితే రా దగ్గరికి. తర్జనతో బెదిరించి విసవిస ఇంట్లోంచి బయటకొచ్చింది వరలక్ష్మి ఆయాసపడుతూ. తుఫాను ముందు నిశ్శబ్దంగా 10 రోజులు నిశ్శబ్దంగా గడిచాయి. 11వ రోజు ఏం జరిగిందో చెప్పడానికి వాణి లేదు. ఏదో పెద్ద నింద, హింస, భరించలేనంతది ఏదో జరిగుంటుంది. కాస్త ధైర్యం తెచ్చుకొని ఏవో నిర్ణయానికి వద్దామన్న ఆలోచన వాణికి వచ్చి ఆ నిర్ణయం అమలుపరిచే వేళకి ఇలా తొందరపడింది. పావుగంట అలా స్పృహ లేని దానిలా కూర్చున్న వరలక్ష్మి నెమ్మదిగా శక్తి కూడగట్టుకొని ఫోన్ తీసింది. తర్వాత గోడకు తగిలించిన తాళాలు పట్టుకొని నెమ్మదిగా వాణి ఇంటివైపు వెళ్ళింది. ఇంట్లో 4-5 జనం. డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో 2 చేతుల మధ్య తలవాల్చి పాలిపోయిన మొహంతో కూర్చున్న ఆ మొగుడనే మృగం దగ్గరికి వెళ్ళింది. టేబుల్ మీద వాళ్ళ ఇంటి తాళం పడేసి, ఆలస్యం చేశాను ఫోన్ చేయడం, ఇప్పుడు చేశాను. వారం ముందే చేసి ఉంటే వాణ్ణిని రక్షించుకునేదాన్ని. నాదే పొరపాటు. ఇప్పుడు ఇంకా ఆలస్యం అవదు. పోలీసులు వస్తారు, సిద్ధంగా ఉండు. తిరస్కారంగా చూస్తూ చెమటలు కారుతున్న అతని మొహంలోకి తీక్షణంగా చూసి బయటకు నడిచింది. ఇంట్లో లైట్లన్నీ వేసుకొని కుర్చీలో కూర్చొని పోలీసుల రాక కోసం ఎదురు చూస్తోంది వరలక్ష్మి. ఆలస్యం అయ్యింది. కథ సమాప్తం. కథ చాలా బాగుంది కదండి. ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు, భర్తలు చేసే దుర్మార్గాలు ఏవి ఆగడం లేదు. ఇవి ఎప్పటికి ఆగుతాయో, ఈ సమస్యలన్నిటికీ ఎప్పుడు పరిష్కారమో కూడా తెలీదు. కానీ కథ మాత్రం చాలా బాగుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.